అంత బాగురా ఒక్కసారి ఇది సూర్యపల్లికి ఉన్నటువంటి కష్టాలు తొలగించాలని మీ అందరి కోసం ఈ దండ గట్టిగా సపోర్ట్ ప్లీజ్. మరి అలాగే భువనగిరిలో మచ్చలేని చంద్రుడుగా ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఈ శాలువ ఒకసారి గట్టిగా సపోర్ట్ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, మరి అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి గ్రామంలో ఏది అవసరం ఉంటే మరి స్థానికంగా మనం ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. ఎందుకంటే మరి నాయకులు గెలిచిన తర్వాత మరి సొంత డబ్బులు పెట్టాలంటే ఎవరు పెట్టరు. మరి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో భువనగిరి కాన్స్టిట్యున్సీ ముందంజలో తీసుకుపోతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు మనకు మిషన్ ద్వారా కానీ కొన్ని వేల కోట్లతో మన కేసీఆర్ చేస్తున్నాం. మనకి అన్ని మన తెలంగాణ చేయడం సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరికి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏదైనా వాటర్ విషయానికి వస్తే మన ఎమ్మెల్యే గారు కూడా పిల్లలు సొంతంగా బండ్లు కూడా సొంతంగా చేస్తున్నారు. మనకు మంచి సంతోషం. మరియు ఎందుకంటే వాటర్ మేము దురదృష్టం బండి కాలం లేదు. కాలం అంటే వాటర్ బాగుండు. ఈ 3 నెలల్లో అయితే బయట మిషన్ బయట వస్తుంది. అప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు బోర్డు కానీ ఏదైనా సహకారంతో చేయాలి. చిన్న చిన్న ఎమర్జెన్సీ ఉంటే కూడా నేను గ్రామంలో నా మండల పంచాయతీ కూడా బోర్డు కూడా మరి అన్నాన్ని పిలిస్తే ఊర్వశి వారిపోయే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మరి అంత సౌహృదయంతో నిరంతరం తప్పించే వ్యక్తి. పొద్దున్న లేస్తే ఏ ఊర్లో సీసీ రోడ్లు వేయాలి, ఏ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి అనుక్షణం ఆలోచించే వ్యక్తి. మరి ఆయన కొద్దిసేపు బిజినెస్ వ్యవహారాలు ఏం చూస్తుందో తెలుస్తుంది, కానీ ఈ మధ్యనే సన్నిహితంగా ఉంటున్నప్పుడు అహర్నిశలు పొద్దున 7 గంటలకే ఫోన్ చేసి ఏమైతుంది డెవలప్మెంట్స్ అని ఆలోచించే వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం రావడం 60 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం మనం ఎంత అదృష్టంగా భావిస్తున్నామో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రావడం అంత అదృష్టంగా భావిస్తున్నాం. మరి భువనగిరి నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యే రావడం కూడా అంతే అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అదే సూర్యపల్లి గ్రామానికి చాలాసార్లు శ్రీనివాస్ గారు, మన సర్పంచ్ గారు, మన నర్సిరెడ్డి గారు ఎన్నిసార్లు అవపడ్డా కూడా నేను ఈ గ్రామానికి వచ్చిన రోజు మీ గ్రామానికి సీసీ రోడ్లు వేస్తా అని చెప్పిన. ఆ రోజు మీరు జయనేటప్పుడు చెప్పిన శ్రీనివాస్ ఏమైంది ఇప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే మనం ఆల్రెడీ శాంక్షన్ 5 lakhs పెట్టడం జరిగింది. శాండ్ పాపం ఇక్కడ దొరకక చాలా ఇబ్బందులు పాలైపోయి చాలాసార్లు అడిగిన తర్వాత శాండ్ వచ్చింది. మెటల్ కూడా అంత కూడా జరిగింది. కానీ ఎంతో